వస్తే అనిల్ రావిపూడి సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. బ్రో ఇప్పుడు అనిల్ రావిపూడి గారి కెరీర్లో ఏ ఒక్క సినిమా కూడా డౌన్ఫాల్ లేదు. సో కొంతమంది ఏమంటున్నారంటే ఈ సినిమాతో తప్పదేమో అని కూడా డౌట్ పడుతున్నారు. అంటే ఒకే స్టోరీ అయితే ఏ సినిమా హిట్ అవ్వదు అన్న, చెప్పేస్తున్నా ఏముంది. ఏ సినిమా ఒకేలా ఉంటే ఏ సినిమా హిట్ అవ్వదు. చేంజ్ చెయ్యాలి, ప్రతి సినిమా చేంజ్ చేసే కొలితే ప్రజలు నచ్చుతుంది. అంతేగాని ఇంకా అప్పుడు దొంగ ఇప్పుడు దొంగ అంటే అవ్వదు కదా. మరి పోలీసు ఎవడ పట్టుకుంటాడు వాళ్ళే, అంతే కదా. ఒకేలా ఉండకూడదు, కొత్తగా ఉండాలి, ట్రై చేయాలి, అందరికీ నచ్చాలి, మప్పించాలి. అంటే ఇప్పుడు అనిల్ గారు అంటే అందరికీ ఒక నమ్మకం ఉంటుంది, అరే ఖచ్చితంగా హిట్ కొడతారు, కామెడీ బాగుంటుంది, అంత హిట్ అయితే హిట్ మాత్రం వెళ్ళిపోతుంది. హిట్ ఏదో 4-3 కుళ్ళు జోకులు వేస్తారు, అయిపోద్ది అది. అందుకే పండగ కాబట్టి చుట్టాలందరూ వస్తారు కాబట్టి తీసుకెళ్ళిపోతారు. అక్కడ నవ్వు రాపని బలవంతం నవ్వేయాలి, అది కాదు నిజమే అది. ఎందుకంటే పండగ కాబట్టి వెళ్ళిపోయి నవ్వేస్తారు బలవంతంగా అన్నీ అయిపోయింది. కానీ ఒక్కటే ఉండకూడదు కదా, జోన్ మారిస్తే కదా ఏదైనా సినిమా బాగుంటుంది. ఆ విధంగా అనమాట. ఓవరాల్ గా ఈసారి కూడా మరొక సంక్రాంతికి వస్తున్నాం, ఖచ్చితంగా హిట్ సినిమా అయితే హిట్ అవుతుంది అన్న. ఎందుకంటే మరి వస్తారు కాబట్టి చుట్టాలు తీసుకెళ్తారు, మూవీస్ వస్తారు, బలవంతంగా కాదు తీసుకెళ్ళిపోతారు. మరి వచ్చిన తర్వాత మరి వాళ్ళు ఫ్యామిలీస్ హిట్ చేస్తారు. ఇంకా ఎవరు నచ్చవసరం లేదు చూస్తే. కాకపోతే ఎక్కడ ఎలా వదులుతారండి సినిమాని, ఆ విధంగా వదిలితే సినిమా హిట్ అవుతుంది అంతే. ఓవరాల్ గా ఈ సాంగ్ గురించి ఏం చెప్తారు? ఒక మాట. సాంగ్ అయితే బాగుందన్న, డాన్స్ అయితే బాగా చేస్తుండు, బాగా కొంచెం ఎనర్జీగా. సాంగ్ అయితే చాలా బాగుందన్న.